ఓకే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూడండి, నిన్న నిన్న అనాలిసిస్ వీడియోలో నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఏమని చెప్పానంటే, గత కొన్ని రోజులుగా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం, కిందకు రావడం, మరలా కొంచెం పైకి తీసుకొచ్చి క్లోజ్ చేయడం ఇది జరుగుతుంది. కాబట్టి రేపు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ స్టార్టింగ్లో సెల్లింగ్ వచ్చినా రేపు పూర్తిగా క్యాండిల్ని తీసుకెళ్ళి పైదాకా తీసుకెళ్ళి నిలబెట్టవచ్చు అని చెప్పి నిన్న ఈవినింగే నేను అనాలిసిస్ వీడియోలో చెప్పాను. నిఫ్టీలో కూడా అదే జరిగింది, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే జరిగింది. చూడండి, నిఫ్టీ ఈరోజు 25,525 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చేసి 25,426 దగ్గర వచ్చి క్లోజింగ్ వచ్చేసి 25,790 దాకా వెళ్ళిందనమాట. సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి బులిష్నెస్కి ఇక్కడ కొంచెం రిట్రేస్ అయింది, హాల్ట్ అయింది, మరలా బులిష్నెస్ కంటిన్యూ అయింది. సో దీని తర్వాత మళ్ళీ మనకి కంటిన్యూస్గా బులిష్నెస్ రావచ్చు, మ్యాక్సిమం వస్తుంది. కాకపోతే ఇలాంటి హాల్ట్స్ కొన్ని వస్తుంటాయి అన్నమాట. 1-2 హాల్ట్స్ రావడం, మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం. మళ్ళీ అంటే మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోదు, అది వేవ్ థియరీ ఉంటుంది కదా, దాన్ని ఫాలో చేస్తుంది. సో ఇక్కడి నుంచి కొంచెం రిట్రేస్ అవ్వడం, మళ్ళీ పైకి వెళ్ళటం, రిట్రేస్ అవ్వడం, పైకి వెళ్ళడం, అలానే ప్రతిదీ పైకే వెళ్తుందని లేదు. మధ్యలో ఇప్పుడున్న ప్రాఫిట్ బుకింగ్స్ వస్తే ఈ లెవెల్స్ని దాటుకుని కింద కూడా రావచ్చు, మరలా పైకి వెళ్ళొచ్చు, ఇలాంటివి జరగవచ్చు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మార్కెట్ అయితే బాగా బులిష్గా ఉంది. ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెనింగ్ వచ్చేసి 53,235 దగ్గర అయింది. సో ఇది క్లోజ్ లో వచ్చేసి 53,000 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మరలా హై 54,066 దాకా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరలా సమ్ ప్రాఫిట్ బుకింగ్, అంటే ఫ్రైడే కాబట్టి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అది చేసేసుకుని అందరూ క్లోజ్ చేసేస్తారు అకౌంట్స్. దానివల్ల ఇక్కడ దాకా వచ్చింది. వీక్లీ క్లోజింగ్ ఉంటుంది కాబట్టి మండే నుంచి మార్కెట్ మ్యాక్సిమం బులిష్గానే ఉండొచ్చు. మేబీ ఇప్పుడు చూడండి, ఇక్కడ బులిష్నెస్ వచ్చింది అని చెప్పేసి మనం ఓవర్ బులిష్ కూడా అవడానికి లేదు. ఈ లెవెల్స్ దగ్గర మనం కేర్ఫుల్గా ఉండాలి. 53,360, 400 ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ ఇప్పుడు మనకి. దాన్ని క్రాస్ చేయదు, ఇదే బేస్. యాక్చువల్గా లైన్ చార్ట్లో చూస్తే చూడండి, ఇక్కడ ఇది 53,122 ఉంది, ఇది బేస్ ఫార్మేషన్. దాని తర్వాత 52,900 ఇవి బేసెస్. క్యాండిల్ టెక్నికల్ ఫార్మేషన్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఇది ఉంది 53,360, 400 వేసుకోండి, 53,400 ఇది బేస్. ఇక్కడి నుంచి ఏదైనా కిందకు వచ్చినా కానీ మీరు ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే నిఫ్టీలో చూడండి, ఇది 25,500, 25,600 లైన్ చార్ట్ చూసుకుంటే ఇది బేస్ 25,400. మార్కెట్ దీనికన్నా కిందకు వస్తే మనం ఏదన్నా బేరిష్నెస్ కోసం చూడవచ్చు. అసలు రాదు అక్కడ దాకా, ఒకవేళ వస్తే ఏదైనా బేరిష్నెస్ వచ్చిందేమో అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడున్న సినారియోని బట్టి కొంచెం బాగా బులిష్గానే ఉన్నట్టుగా చూసుకోవచ్చు. కాకపోతే మండే ట్రేడింగ్ సెషన్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే, ఇక్కడ బులిష్ వచ్చేసిందని చెప్పేసి అందరూ మండే మార్నింగ్ లేచిన వెంటనే, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సిఈ వైపే మొగ్గు చూపుతారు. అక్కడ ఏం చేస్తుందంటే మార్కెట్ అందరినీ ట్రాప్ చేయడానికి కింద దాకా తీసుకొస్తుంది. పీ సైడ్ తీసుకొచ్చేయచ్చు, లేదా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ముందు సిఈ సైడ్ వెళ్ళి తర్వాత పీ సైడ్ తీసుకొచ్చి మార్కెట్ని ఇక్కడెక్కడో క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి మండే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మండే ఏ సెషన్ సెప్టెంబర్ 23rd ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. చూద్దాం ఏమవుతుందో. తర్వాత ఈరోజు మనకి యాక్చువల్గా నేనైతే ఈరోజు అసలు ట్రేడే చేయలేదు. ఈరోజు కొంచెం నాకు ట్రేడ్ చేసే ఇది లేదు, మూడు కూడా లేదు. దాంతో నేను అసలు ఈరోజు ట్రేడ్ చేయలేదు. కానీ మంచి మూవ్ వచ్చింది, అది మిస్ అయ్యాము.
పర్లేదు. బట్ ఈరోజు అసలు ట్రేడ్ చేయాలి అని అనిపించలేదు ఈరోజు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయనుకోండి. తర్వాత ఈరోజు ట్రేడ్స్ ఎలా దొరికినాయి అన్నది చూద్దాము. చూస్తే దాంట్లో మనకి చూడండి, ఇది మన స్వాపింగ్ స్ట్రాటజీ. స్వాపింగ్ కన్నా ముందు మనం మార్నింగ్ సెటప్ చూద్దాం. మార్నింగ్ సెటప్లో చూస్తే చూడండి, స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిల్ మనకి పైనుంచి సెల్లింగ్ వచ్చింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సెకండ్ క్యాండిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఫామ్ అయింది. ఇక్కడ 50% లెవెల్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనకి ఒక ఫాల్ కనబడింది. ఈ ఫాల్లో మనం ట్రేడ్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయింది, మరలా రివర్స్ అయింది. ఈ 50% లెవెల్ని క్రాస్ చేసిన తర్వాత మరలా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇటు నుంచి ఇంకా మార్కెట్ పైకే వెళ్ళిపోయింది మొత్తం. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోగలిగితే ఒక ట్రేడ్ ఇది, ఇంకో ట్రేడ్ ఇక్కడి నుంచి కంటిన్యూ. ఈ 2 ట్రేడ్స్ మనకు దొరుకుండేవి. కోర్స్ ఈరోజు చేయలేదనుకోండి. అంటే మార్నింగ్ సెటప్లో నేను మార్నింగ్ 1 అవర్ వీడియోలో కూడా చెప్పాను ఇదే కాన్సెప్ట్. ఫస్ట్లో మనం పిఈ సైడ్లో ఒక ట్రేడ్ తీసుకున్న, సెకండ్ మన 10:30 లోపు సిఈ సైడ్ ఒకటి కనుక మనం ఎంట్రీ చేసుకుని ఉంటే దాంట్లో కూడా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకునే పని అనమాట. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో చూడండి, 920, 925కి మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఈ ఫామ్ అయిన తర్వాత మనం మామూలుగానే మన ప్రొసీజర్ ప్రకారం లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 53,200 సిఈ, 53,200 పిఈ. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఒక స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దానికోసం వెయిట్ చేస్తుండగా మనకి ఆ స్పెషల్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. అది ఫామ్ అయిన తర్వాత ఎక్కడ 950కి ఫామ్ అయింది. దాన్ని బట్టి మనం ఈ లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో చూడండి, ట్రేడ్ ఎక్కడ యాక్టివేట్ అయిందంటే 950కి ఫామ్ అయింది కాబట్టి 950 తర్వాతే వెంటనే 955కి ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. దీన్ని రిట్రేస్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఎంట్రీ అయినా కానీ చూడండి, ఇది ఒక మంచి మూవ్ ఇచ్చింది. దాని తర్వాత ఇది దీని కింద దాకా వెళ్ళింది కానీ క్యాండిల్ దీని కింద క్లోజ్ అవ్వలేదు స్టాప్ లాస్ అవ్వడానికి. అలాగే దీనిపైన క్లోజ్ అవ్వలేదు స్టాప్ లాస్ అవ్వడానికి. సో మనం ఇక్కడ ఎంట్రీ అయినా కానీ చివరి వరకు ఉన్నా కానీ 536 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ మనం ఒకవేళ ఈ క్యాండిల్ హైలో లెవెల్ క్లోజింగ్లో ఎంటర్ అయితే 384 దగ్గర ఎంటర్ అయినా కానీ 536 దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చింది. సో ఎలా కాకపోయినా 100-200 పాయింట్స్ ఈజీగా వచ్చినాయి అన్నమాట బ్యాంక్ నిఫ్టీలో. అలాగే నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో కూడా చూడండి, 920, 925కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకున్నాం, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసాం. స్ట్రైక్ ప్రైస్ వచ్చి దీంట్లో కొంచెం చేంజ్ ఉంటుంది. 25,400 సిఈ, 25,600 పిఈ. ఇది సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్పెషల్ క్యాండిల్ వచ్చేసి దీంట్లో మనకి 930కే ఫామ్ అయింది. దీన్ని బట్టి లెవెల్స్ డ్రా చేసుకుంటే మనకి నిఫ్టీలో మంచి ట్రేడ్స్ వచ్చినాయండి. చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ 950కే మనకి ఎంట్రీ సిగ్నల్ ఇచ్చింది క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ అయ్యామనుకోండి, ఇది 234 దగ్గర ఎంట్రీ అయితే 25,400 సిఈ, 230 దగ్గర ఎంట్రీ అయితే హై వచ్చేసి మనకి 454 దాకా వెళ్ళింది. ఈవెన్ 428 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో ఇలా నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈరోజు మంచి ట్రేడ్స్ దొరికినాయి అన్నమాట. ఇది నిఫ్టీది, ఇది బ్యాంక్ నిఫ్టీది. పొద్దున 1 అవర్ వీడియోలో దీని గురించి మనం డిస్కషన్ చేసాం ఒకసారి. కొంతమంది ఇక్కడ ఇది హై అనుకొని ఇక్కడి నుంచి ఒక స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ దాకా టార్గెట్ పెట్టుకుంటారు. దాంట్లో ఎస్ఎల్ హిట్ అయింది చూడండి. ఒకవేళ దీన్ని హోల్డ్ చేసి ఉంటే, అంటే ఒక హైపోథీసిస్ దీన్ని హోల్డ్ చేసి ఉంటే ఇది ఇక్కడ దాకా వెళ్ళి కూడా ఇది చూడండి,
కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చింది మనకి. చూసారా, టార్గెట్ కొట్టింది. ఇది హోల్డ్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చి టార్గెట్ ఇచ్చి వెళ్ళింది, ఇచ్చి మరలా వెనక్కి వెళ్ళింది. సో మార్కెట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా నేను ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకున్నది, చూడండి, మార్కెట్ పైకి వెళుతూ ఉంది. సడన్గా ఇలాంటి ఫాల్స్ వస్తాయి. ఈ ఫాల్స్ ఎందుకు వస్తాయంటే, ఇక్కడ ఎవరైతే సిఈలో ఎంటర్ అయ్యారో, ఇక్కడ ఎవరైతే మంచి ప్రాఫిట్లో కూర్చొని ఉన్నారో ఈ ఏరియాలో, వీళ్ళందరినీ ట్రాప్ చేసి బయటికి తీసేయాలి మార్కెట్లోంచి. ఎలా తీసేయచ్చు? ఇలాంటి మూవ్స్ అంటే దిస్ ఈజ్ ఎ మ్యానిపులేషన్ అనమాట. ఈవెన్ నిఫ్టీలో కూడా జరిగింది, బ్యాంక్ నిఫ్టీలో కూడా జరిగింది. ఈ మ్యానిపులేషన్లో చాలామంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ ఏరియాలో ఎంటర్ అయ్యారనుకోండి, సిఈ సైడ్, అంటే మార్కెట్ మంచి బులిష్గా ఉంది, ఇక్కడి నుంచి మనకి ఒక రిట్రేస్మెంట్ ఇచ్చింది, సో ఇక్కడ మనం ఎంటర్ అవుదాం అనుకుని ఎంటర్ అయ్యారనుకోండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ మనిషి, ఆ ట్రేడరు ఆల్రెడీ టెన్షన్లోకి వచ్చేస్తాడు. వెంటనే ఈ క్యాండిల్ ఫామ్ చేసేప్పటికి ఎగ్జిట్ చేసేస్తాడు. ఎగ్జిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి టార్గెట్ అంటే స్టాప్ లాస్లన్నీ హిట్ అవుతాయి. ఇక్కడి నుంచి ఎవరైతే మార్కెట్లో కూర్చోన్నారో సిఈ సైడు, వాళ్ళందరి ఇక్కడ స్టాప్ లాసెస్ తీసుకుని మరలా మార్కెట్ అలాగే పైకి వెళ్ళిపోయింది. ఈవెన్ నిఫ్టీలో కూడా అదే జరిగింది. చూడండి, ఇక్కడ ఎవరైతే సిఈలో కూర్చున్నారో వాళ్ళందరినీ ఇక్కడ దాకా బాగానే ప్రాఫిట్ ఇస్తూ ఉంది. ఇస్తూ సడన్గా ఇది తీసుకొచ్చేసి ఇక్కడ అందరినీ బయటికి తీసేసింది. దాని తర్వాత మరలా లైఫ్ టైం హై దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 2 లైఫ్ టైం హై దగ్గర క్లోజ్ ఇచ్చినాయి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనకి మార్కెట్లో జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మండే ట్రేడింగ్లో నాకు తెలిసి ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, చూసుకొని చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.